నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే నెంబర్ 9 గురించి. ఫస్ట్ చెప్పానుగా, మన సీతక్క వచ్చింది. ఆవిడ వచ్చి ఇది ఇప్పటి పగ కాదు, సారీ, నిఖిల్ని నామినేట్ చేసింది. నిఖిల్ని నామినేట్ చేస్తూ ఇది ఇప్పటి పగ కాదు, లాస్ట్ వీక్ రేగిన సెగ అని చెప్పింది. అంటే ఆయన ఫస్ట్ 2-3 days డామినేటివ్గా ఉన్నాడంట. సో అదే వీడికి నచ్చలేదంట. బట్ లాస్ట్ వీక్ నామినేట్ చేసే ఛాన్స్ రాలేదు కాబట్టి వేరే పాయింట్స్ లేవు కాబట్టి ఇప్పుడు బాగానే ఉంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు బాగానే ఉంటున్నాడు, కానీ లాస్ట్ వీక్ ఆ 2 రోజులు డామినేట్ చేశాడు. ముందు కూడా డామినేట్ చేస్తాడేమో అని భయం వేసి ఈవిడ నామినేట్ చేసింది. ఓకే, పర్లేదు, ఏదో పాయింట్, అంతే కదా. ముందు కూడా ఈవిడ్ని ఆయన డామినేట్ అంటే ఇండైరెక్ట్గా ఈవిడ చెప్పింది ఏంటంటే, నిఖిల్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్, నన్ను అయితే డామినేట్ చేయగలడు కాబట్టి నేను నిఖిల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పింది. వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది. దాని తర్వాత యశికాని నామినేట్ చేసే ఆప్షన్ లేదు కాబట్టి ప్రేరణ అని చేస్తున్నాను. ఆ బాటిల్ గురించి, ఆ బాటిల్ని లాగి ఇంకా లాస్ట్ వరకు తీసుకెళ్తుంది ఆ అమ్మాయి. ఇక్కడ క్లారిటీగా మాట్లాడదాం ఈ బాటిల్ దీని గురించి. నువ్వు తప్పు నీ రాజు చేస్తే నువ్వు ఖండించు అన్ని, అంటే ఈవిడ ఒపీనియన్స్ అన్ని ఆవిడ మీద రుద్దుతుందా అంటే అర్థం కాదు. తప్పు రాజు చేస్తే ఖండించాలి, వెల్ అండ్ గుడ్. చీఫ్ నచ్చకపోతే చెప్పాలి. ఎవరికి నచ్చలేదని చెప్పింది? ఆవిడ చీఫ్ నచ్చలేదని చెప్పలేదు, ఆవిడ చీఫ్ తప్పు చేసిందని ఆవిడ చెప్పలేదు. ఈవిడ స్టేట్మెంట్స్ నువ్వు చెప్పాలి. నీకు నచ్చకపోతే తప్పు రాజు చేసినా చెప్పాలి. అసలు తప్పు చేశారని ఎవరు చెప్పారు? తప్పు రాజు చేశారంటే బిగ్ బాస్ చేసాడు తప్పు, ఆ టాస్క్ ఇచ్చాలి. అది నువ్వు చెప్పాల్సింది కదా బిగ్ బాస్కి. సో ఈవిడ ఒకే పాయింట్, ఆ బాటిల్ డస్ట్బిన్లోంచి తీసి పక్కన పెట్టావు, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా. ఇంకా నువ్వు ఆవిడకి బయట తెలుసు, ఆ బయట రిలేషన్స్ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అంటే అది నీకు అనవసరం అంది ప్రేరణ. అది నాకు అనవసరం. నేను కావాలంటే ఎన్నిసార్లు అయినా తీస్తాను. బిగ్ బాస్ ఇచ్చినప్పుడు ఈవిడ కూడా ఏమైనా చేసుకుంటుంది ఆ టాస్క్లో. నీకు ఓకే, కుక్క మనల్ని గరిచింది కదా అని మనం వెళ్ళి కుక్కను గరం కదా, అలాగే ఇది అంతే కదా. సో ఆవిడ ఏదో చేసింది, సో ఆవిడ చేసిన తప్పు అయినప్పుడు మరి ఆవిడ పర్సనల్స్ గురించి మాట్లాడటం అవి తప్పే కదా. ఆవిడ మళ్ళీ క్లియర్ కట్గా చెప్పింది, అక్కడ డస్ట్బిన్లో పెట్టింది నేను, తీసి పక్కన పెట్టి, అది ఏమైనా బ్యాడ్ అయితే నాకు అవ్వాలి. దాన్ని ఇంత ఏం లేదు అక్కడ, ఏమీ లేదు అక్కడ. మళ్ళీ ఈవిడ మొన్న సోనియా గురించి ఈవిడ కూడా అంతే, ఇంతే స్పేస్ ఉంది కానీ దాన్ని దూసుకెళ్ళిపోదామని ఆ పొడిచి చిన్న దెబ్బని పుండు కింద మార్చుకుని కారం చల్లుకుంటుంది రోజు సీత. మళ్ళీ బాత్రూంలో నువ్వు కూర్చొని తింటావంటే ఈవిడేమో రెచ్చిపోయి నేను తింటాను అంది. కూర్చొని తినాల్సింది తెలుసు, నేను తినను అంది. నువ్వు తినకు, ఎవరికి కావాలి? ఎక్కడ తింటారు ఈ ఎదవ సెండాలు? ఏంటి మనకి అర్థం కాదు. టీంలో 5 ఉన్నారు, వాళ్ళ గురించి కాదు. నువ్వు తప్పు చేసినట్టు నేను కనిపించింది. నేను మామూలు సీతను కాదు, సీతక్కనే. అందుకే నీ తప్పు నాకు కనిపిస్తుంది. ఆ తప్పు నేను చెప్తాను, చెప్పు, కానీ నీ ఒపీనియన్స్ ఆవిడ మీద రుద్దకు. అర్థమైందా? ఈవిడ ఒపీనియన్స్ ఒకళ్ళ మీద రుద్దకూడదు. ఆవిడ ఒపీనియన్ అట్లీస్ట్ ఆవిడకి ఇంకోటి ఆవిడకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఎంతసేపు ఈవిడ మొదలెడుతుంది తప్ప ఆవిడ మాట్లాడుతుంటే ఇది అది అని ఎలా తయారవుతున్నారంటే రోజు ఇప్పుడైనా సరే ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఓవర్లాప్ చేసి ఆ పాయింట్ వెళ్ళనివ్వకుండా చేయడమే ఇంపార్టెంట్ అనుకుంటున్నారు జనాలు కూడా. అలాంటి వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. అలా కాదు, మనం ఒకవైపే వాదిస్తుంటే లాయర్ అనుకుంటాం, అన్ని వైపులా మనం ఉన్నది జడ్జి ప్లేస్లో. 2 వైపులా ఆలోచించి మనం డెసిషన్ ఒక వ్యక్తిని గురించి ఆలోచించాలి. సో 2 వైపులా ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ సీత ఏంటి, ఈవిడ కోపం ఉన్నది యశిక మీద. ఈవిడ చేసిన ఒకే ఒక తప్పు ఏంటి, ఆ బాటిల్ పెట్టడం. ఆ బాటిల్ ఓకే, బిగ్ బాస్ కత్తి వేస్తాడు లేకపోతే పువ్వులు వేస్తాడు, మనం ఏం తీసుకుంటామో అది ఆయన చాయిస్ అని ఆయన ఎప్పుడో చెప్పాడు. ఆ టాస్క్ బిగ్ బాస్ ఇచ్చాడు. వీళ్ళు ఆ టాస్క్ అర్థమైనంతలో పెర్ఫామ్ చేశారు. ఈవిడ చేసింది ఏంటి, ఆ బాటిల్ డస్ట్బిన్లో తీసి అక్కడ పెట్టింది. అండ్ దానికి కూడా ఈవిడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, ఆ డస్ట్బిన్లో పెట్టింది నేను, తీసింది నేను. అది చెత్త ఉంటే నేను తీయను కదా, లేదు కాబట్టి తీసి ఇక్కడ పెట్టి వేయమన్నాను. అది నువ్వు ఈవిడ వేయాల్సి, వేరే వాళ్ళు ఎవరైనా వేసేవారు కదా. ఈవిడ వేసిందా, పోనీ వేసిందో లేదో కూడా తెలియదు. జస్ట్ ఆ పాయింట్ని సాగదీయడానికి మాత్రం ముందుకు వచ్చేస్తుంది. ఓకే, దానివల్ల ఈవిడ మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకోవచ్చు, లేకపోతే ఈవిడికి ఏదో జరిగింది అనుకోవచ్చు, లేకపోతే ఆ చెత్త వల్ల ఈవిడికి ఇన్ఫెక్షన్ వచ్చి రోగాలు వచ్చినాయి అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. కానీ అలా ఏం జరగలేదు.
అంటే ఈవిడ అనుకున్నప్పుడు మనం కూడా అనుకోవచ్చు కదా. అలా ఏం జరగనప్పుడు దీన్ని ఇంత సాగదీయాల్సిన అవసరం ఏంటి ఈవిడికి, నాకు అర్థం కావట్లేదు. అండ్ మళ్ళీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది ఆ అమ్మాయి మీద. నువ్వు బయట నుంచి వచ్చి, ఓకే బయట వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఆ అమ్మాయి చెప్పింది సీరియల్ చూసిన ప్రతి ఒక్కరికి వాళ్ళిద్దరు ఒకే సీరియల్లో 3-4 సంవత్సరాలు కలిసి నటించారు, బయట తెలియకుండా ఎందుకు ఉంటుంది. సో ఈ డిస్కషన్లో సీతది పాయింట్లెస్ అనిపించింది. అంటే ఉంది ఆ పాయింట్ని కరెక్ట్గా ఒక స్ట్రక్చర్లో పెట్టుంటే బాగుండేది. ఆ చెత్తగా నువ్వు తీయడం వల్ల అది తప్పు, అలా ఇంకెప్పుడు చేయకు, కానీ నువ్వు సారీ ఫీల్ అవ్వట్లేదు అని చెప్తే ఓకే. ఈవిడ కూడా నేను ఈవిడ డిఫెన్స్ బాగానే అనిపించింది ప్రేరణది. ఈవిడ చెప్పి ఇందాక ఈవిడ డిఫెన్స్ బాగానే ఉంది, కానీ ఈ సీత గారు ఓవర్లాప్ చేస్తూ అండ్ ఆవిడ మాట్లాడినవ్వకుండా క్యారెక్టర్ అసాసినేషన్ మీదకి వెళ్ళి అండ్ దాన్ని వేరే విధంగా చెప్పడం బాగాలేదు. పాయింట్ అయితే వ్యాలిడ్ పాయింట్. ఈవెన్ నిఖిల్కి చెప్పింది కూడా ఇండైరెక్ట్గా నువ్వు స్ట్రాంగ్ అని చెప్పు, ఇప్పుడు నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి, బట్ అది బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో జరిగిన తప్పు, ఆవిడ కావాలని చేసింది, కావాలని ఆ టాస్కే లేకపోతే ఇవి చేయదు కదా అది. సో టాస్క్లో జరిగిన తప్పు. అండ్ బట్ స్టిల్ మనం బిగ్ బాస్ కత్తి వేస్తాడు, పూలు వేస్తాడు, ఏది మనం చూస్ చేసుకుంటే మనం అక్కడ ఫన్ వేలో జరిగింది. ఇది పెద్ద బ్లెండర్ మిస్టేక్ అయితే కాదని నేనైతే అనుకుంటున్నాను. అలాగే నా విశ్లేషణ మీకు నచ్చుతుండే కనుక దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో పాటు షేర్ చేసుకుని వాళ్ళని కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోమని చెప్పండి. ధన్యవాదాలు.